నమస్కారం. అపూర్వ జ్ఞాన సంపద, సకల విద్యల భాండాగారమే మన నలంద విశ్వవిద్యాలయం. ప్రపంచంలోనే మొదటి విశ్వవిద్యాలయం. 700 సంవత్సరాల పాటు ప్రపంచ నలుమూలల నుండి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని సంపాదించారు. ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి చదివినట్లుగా. మనం ఈ విశ్వవిద్యాలయాలలో చేరాలంటే ఎంతో కఠినమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. ఇందులోకి ప్రవేశించాలన్నా అంత సులభం కాదు. గేట్ వద్ద ఉన్న వ్యక్తికి కూడా అపారమైన జ్ఞాన సంపద ఉండేది, ఎన్నో సబ్జెక్ట్స్ గురించి నాలెడ్జ్ ఉండేది. గురువులకు ఇంకెంత ఉండి ఉంటుంది. ఈ విశ్వవిద్యాలయాన్ని బక్తియార్ ఖిల్జీ తగలబెట్టారు. 90 లక్షల పుస్తకాలు 3 నెలల పాటు నిరంతరాయంగా కాలిపోతూనే ఉన్నాయి. అంటే ఎంత జ్ఞానాన్ని కోల్పోయి ఉంటాం మనం, ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఇటువంటి విశ్వవిద్యాలయాన్ని పునః ప్రారంభించిన ఘనత మన మోదీ గారిది. ఈ విశ్వవిద్యాలయానికి 10 కిలోమీటర్ల దూరంలో రాజ్గిరిలో 450 ఎకరాలలో అదే నిర్మాణ శైలిలో నిర్మించారు. మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటున్నామని చెప్పడానికి ఇదే నిదర్శనం. నలంద అంటేనే నిరోధించలేని జ్ఞాన ప్రవాహం. జై శ్రీరామ్.